ప్రియ సహోదరులారా, స్నేహితులారా, ఈ దినం దేవుని వాక్యము ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1-14 వచనంలో ఈ నూతన సంవత్సరంలో మనందరిలో నెరవేర్పు. ఆయనకు విధేయత చూపించి ఆయన మాటలను ఆజ్ఞలను విని గైకొని ఎడల భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే మనల్ని హెచ్చించి పట్టణంలోను పొలములోను దీవించి మన గర్భఫలమును భూఫలమును దుక్కుటెద్దులు గొర్రె మేక మందలను దీవించి మన గంపయు పిండి పిసుకు తొట్టెయు దీవింపబడి లోపలికి వచ్చినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఆయన మనల్ని దీవించి మన శత్రువులు ఒక త్రోవను వచ్చి 7 త్రోవల్లో పారిపోనట్లు చేసి కోట్లలోనూ చేయు ప్రతి ప్రయత్నంలోనూ మనల్ని దీవించి దేశంలో ప్రతిష్ఠ జనముగా స్థాపించి ఆశీర్వదిస్తాడు. మరియు భూజనులందరూ మనకు భయపడినట్లు చేసి గర్భఫల విషయంలోనూ పశువుల విషయంలోనూ నేల పంట విషయంలోనూ సమృద్ధిగా మేలు చేసి వర్షాన్ని దాని కాలమందు కురిపించి చేయు కార్యములన్నింటినీ దీవించి అప్పు చేయకుండా ఇచ్చేటట్లు చేస్తాడు. మరియు కుడికి ఎడమకి తిరగకుండా అన్ని దేవతలను పూజింపకుండా ఉంటే తలగా నియమించి తోకగా వండుకున్నట్లు పైవాడుగా ఉండి క్రిందవాడుగా వండుకున్నట్టు మనందరినీ చేయనుగాక.